వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కవిత లేఖపైన స్పందించిన కేటీఆర్ అంతర్గత విషయాలను అంతర్గతంగానే చర్చించాలన్న మాజీ మంత్రి. పార్టీలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలేనని అందరికీ రూల్స్ వర్తిస్తుందని వ్యాఖ్య. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అన్న కేటీఆర్. వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత. పోలీస్ కస్టడీలో ఉండగా అకస్మాత్తుగా క్షీణించిన ఆరోగ్యం. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న వంశీ. అనారోగ్యానికి గురైన వంశీకి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. తీవ్ర ఆందోళనలో వంశీ కుటుంబ సభ్యులు. రేవంత్ పై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మహేష్ గౌడ్. ఇంట్లోని కుంపటితో కేటీఆర్ సతమతమవుతున్నారని కవిత వ్యాఖ్యలను దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశాలు. మీడియాకు వివరాలు తెలిపిన చంద్రబాబు ఏపీ సమగ్ర అభివృద్ధిపై కేంద్ర మంత్రులతో చర్చించినట్లు వెల్లడి. కవిత చెప్పిన దెయ్యం కేటీఆర్ఏ కావచ్చన్న మంత్రి సీతక్క. సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ చిన్న మెదడు దెబ్బతిందని సీతక్క వ్యాఖ్య. కాళేశ్వరం కమిషన్ల విషయంలో ఇప్పుడు భయం ఎందుకని ప్రశ్న. కేటీఆర్కు గ్లోబల్ అవార్డు ఇవ్వాలంటూ వ్యంగ్యం. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు 8 రోజుల ముందే దేశంలోకి ప్రవేశం. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2009లో మే 23న నైరుతి రుతుపవనాలు. ఇక భారత వివరాల్లోకి వెళ్తే తాను రాసిన లేఖ బయటపడిన విధానం కుట్రపూరితమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత తన తండ్రి కేసీఆర్ ను దేవుడిగా అభివర్ణించిన కవిత ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నా లేఖను ఇలా లీక్ చేయగలిగితే ఇతర నాయకుల పరిస్థితి ఏంటో ఊహించుకోండి అని వ్యాఖ్యానించారు. పార్టీలో కోవట్టులను బయట పెట్టకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ లేఖ వ్యవహారంపై కాంగ్రెస్ బీజేపీ సంబరపడాల్సిన అవసరం లేదని తెలిపారు. పార్టీ లోపలి సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని కవిత సూచించారు. ఆమె వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో అంతర్గత రాజకీయ దుమారం మళ్లీ రగిలిపోతోంది. నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party, and party should decide how to deal with them. I have not written anything negative against KCR Garu or the party. To strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. KCR Garu దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే
బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ, ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి అంత ఫీల్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు కురిపించారు. అంత గొప్పవాడైతే ఇప్పటి వరకు ఒక్క సచివాలయం కూడా ఎందుకు కట్టలేకపోయాడు? రైతులకు ఇంకా 6 గంటల కరెంట్ ఎందుకు ఇస్తున్నాడని ప్రశ్నించారు. గుజరాత్లోనూ అదే పరిస్థితి ఉందని చెబుతూ అందులో ఏ మెరుగు ఉన్నదని విమర్శనార్థంగా ప్రస్తావించారు. కేసీఆర్ మాట్లాడితే మోడీ బట్టలు ఊసిపోవడమే సాధారణమైపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మధ్యన సార్ చెప్పిన సామెత ఉంది కదా, మొన్న సభల అని చెప్పి దాన్ని చూసి ఎలకలబడ్డట్టు, నీ చంద్రబాబు అంత మొగోడే అంత మునగాడే అయితే ఎందుకు అమరావతిలో ఒక్క సెక్రటేరియట్ కట్టుకోలేకపోయాడు? 5 సంవత్సరాలు క్లియర్గా పరిపాలన చేసిండు కదా. మోడీ ఆయన చేతిలో ఉన్నాడు కదా. వాళ్ళ మోడీనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండు కదా. మేము కూడా ఏం కిరికిరి పెట్టకుండా మా కేసీఆర్ సార్ కూడా వచ్చి ఆశీర్వాదం ఇచ్చొచ్చిండు కదా మీకు. అయినా ఎందుకు ఒక్క బంగ్లా కట్టలేకపోయినావు? మా కేసీఆర్ ఉన్నదాన్ని ఊలగొట్టి అద్భుతమైన బంగ్లా కట్టిండాడు, సచివాలయాన్ని మొత్తం భారతదేశం అంతా వచ్చి చూసేటట్టు. ఏది మీ మునగంతనం? మహామేధావులు ఇంత పొడుగు సర్టిఫికేట్ రాసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు, ఇట్లా బేషన్ భుజాలు కొట్టుకుంటారు, వాళ్ళకి వాళ్ళే. ఏమైంది తెలివి? ఎందుకు ఇవ్వాలని కూడా ఇంకా 6-7 గంటల కరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఇవాళకి కూడా 6-7 గంటల కరెంటు రైతాంగానికి. ఎందుకు కేసీఆర్ ఇవ్వగలిగిండు 3 ఏళ్లలో 24 గంటల కరెంట్? ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, గుజరాత్లో కూడా 6 గంటల కరెంట్ ఇప్పటికి కూడా రైతాంగానికి. 6 అంటే 6 గంటలు, 6 నిమిషాలు కూడా ఎక్కువయ్యారు, 6 సెకండ్లు కూడా ఎక్కువయ్యారు. ఆ రాహుల్ గాంధీ అంటూ పెద్ద కార్యకర్త దొరికిండు మోడీకి కాబట్టి నడుస్తుంది కానీ వాళ్ళ రాజ్యం. కేసీఆర్ కనుక నోరిప్పడం మొదలు పెడితే మోడీ బట్టలు ఊసిపోవడం ఖాయం. వీళ్ళు కొట్టుకుంటున్న గప్పాలు రాయించుకుంటున్నవి మీడియాని భయపెట్టి, పొలిటికల్లోనే భయపడుతుండే ఈడీలకు ఐటీలకు. ఇక మీడియా హౌస్ వాడు భయపడా? వాళ్ళు చేసే పనులే అవాయ్. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ దేశభక్తి ఉల్లాసంతో తెలంగాణ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో కూడిన ఈ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల్లో దేశభక్తి, గౌరవ అవహాలను పెందుపరచడమే లక్ష్యంగా ఈటెల ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశానికి త్యాగాలు చేసిన యోధులను స్మరించుకుంటూ తెలంగాణ పత్రికను గౌరవించాలన్న సందేశాన్ని ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తిలకాన్ని అయితే పాకిస్తాన్ ఉగ్రం మూకలు తుడిపేసిండ్రో, ఝాన్సీ లక్ష్మీబాయి వారసులైనటువంటి 2 మహిళా మండల నాయకత్వంలో పాకిస్తాన్ టెర్రరిస్టు మూకలపై ఏ విధంగా విరుచుకుపడ్డామో, 3 రోజుల కాలంలోనే పాకిస్తాన్ ఎయిర్ బేస్లు కావచ్చు, పాకిస్తాన్ వ్యవస్థల మీద దాడి చేసి ఎట్లా కకావికలం చేసినామో, దెబ్బకే పాకిస్తాన్ దిమ్మ తిరిగి కాళ్ళబేరానికి వచ్చిందో, ఆ తదుపరి పరిణామాలకు భారత జాతి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి, భారత సైన్యానికి స్ఫూర్తినివ్వాలని చెప్పి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో తిరంగ ర్యాలీలను ఏర్పాటు చేసింది. ఈరోజు 11:30కు ఉప్పల్ నియోజకవర్గంలో ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా
సుభాష్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి గారు, మహిళా సంఘ రాష్ట్ర నాయకురాలు రాష్ట్ర అధ్యక్షులు శిల్పారెడ్డి గారు, తాడూరు శ్రీనివాస్ గారు, కార్పొరేటర్లు శ్రీవాణి గారు, చేతన గారు, అదేవిధంగా డివిజన్ నాయకులు, సీనియర్ నాయకుల నాయకత్వంలో ఈరోజు సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో భారత సైన్యానికి, భారత ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మద్దతిస్తూ దేశం నరేంద్ర మోడీ గారి వెంట నిలబడాలి, భారత మాతను రక్షించుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ కి చిన్న మెదడు చితికిపోయిందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కవిత లేఖలో పేర్కొన్న దయ్యాలలో కేటీఆర్ కూడా ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కవిత చెప్పిన ధైర్యం కేటీఆర్ కావచ్చని నా అనుమానమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీపై ఏర్పాటు చేసిన కమిషన్ ఎదుట కేటీఆర్ విచారణకు హాజరు కాకపోవడానికి భయపడుతున్నారని విమర్శించారు. అవినీతిని ప్రశ్నించే ధైర్యం లేకే ఆయన ఇటువంటి వ్యాఖ్యలతో దృష్టి మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద పెట్టేటువంటి అభియోగాలు కక్షపూరితం. ఇవాళ సభ్య సమాజం అర్థం చేసుకోవాలి. వాళ్ళు సొంత ఆస్తుల కోసం ఎప్పుడు పాకులాడలేదు, సొంత పదవుల కోసం ఎప్పుడు పాకులాడలేదు. 36 సంవత్సరాలు అయింది ఇప్పటికీ రాజీవ్ గాంధీ చనిపోయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబం పదవులలో లేదు. నిరంతరం ప్రజల కోసం పాటుపడుతుంది, వ్యవస్థ కోసం పాటుపడుతుంది. అదేవిధంగా మరి సమాజాన్ని ఐక్యంగా ఉంచడం కోసం పాటుపడుతుంది. అందరి సమానత్వం కోసం, పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మరి విజయవంతంగా తన యొక్క పరిపాలన కొనసాగిస్తుంటే అహంకారంతో ఉన్నటువంటి కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ నిరంతరం టార్గెట్ చేసి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అబద్ధాలను ప్రచారం చేయడంలో గోబెల్స్ను మించినటువంటి గ్లోబల్ ప్రచారకర్త ఎవరు అంటే అది కేటీఆర్ ఆయన సోషల్ మీడియా. కాబట్టి ఇవన్నీ చేసేటువంటి తప్పుడు ప్రచారాలు పబ్లిక్ నమ్ముతలేరు. కాబట్టి పదే పదే అబద్ధాన్ని ప్రచారం చేసి అదే నిజమని నమ్మించేటువంటి ఆ యొక్క మానసిక వ్యాధిలో కేటీఆర్ ఉన్నాడు. ఇంకా సిస్టర్ స్ట్రోక్ లాంటి స్ట్రోకులు చాలా ఎదుర్కొంటావు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే. ప్రజలు తాటదీస్తారు. కాబట్టి తప్పుడు ప్రచారాలు మానుకొని వాస్తవాల మీద నిలబడి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నువ్వు కొనసాగు. అప్పుడు బాగుంటుంది. ప్రజలు నిజంగా నువ్వేమన్నా మంచి మాట్లాడితే ఇది నిజమే కదా అని అనుకుంటారు. కానీ అబద్ధాలను అనేక సార్లు చెప్పడం మూలంగా నువ్వు అబద్ధానికి పుట్టిన బిడ్డగా మారిపోయినవు, అబద్ధానికి పుట్టిన వ్యక్తిగా ఉంటావు. గోబెల్స్ను మించిన మరి గ్లోబల్ ప్రచారకర్తగా నువ్వు మిగిలిపోతావు. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. రాహుల్ గాంధీ గారి మీద రేవంత్. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేరుకున్నారు. ఇటీవల పాకిస్తాన్ దళాలు జరిపిన సరిహద్దు కాల్పుల్లో బాధపడిన గ్రామాల ప్రజలను పరామర్శించేందుకు ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను దగ్గరగా కలుసుకుని వారి ఆవేదనను పంచుకున్నారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న జవాన్ల త్యాగాలను రాహుల్ గాంధీ ప్రశంసించారు. You play really hard. Big hug to all of you. Love you. బీఆర్ఎస్ లో దెయ్యాలు రాక్షసులు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత స్వయంగా ఒప్పుకున్నారని టీపీసీసీ ఎమ్మెల్సీ డాక్టర్ బాల్మూరి వెంకట్ ఆక్షేపించారు. కల్వకుంట్ల కుటుంబంలో దోచుకున్న సొమ్ము పంచుకోవడమే అసలైన పంచాయతీ అని మండిపడ్డారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలెవరో తెలంగాణ ప్రజలకు కవిత స్వయంగా వివరించాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి చేసిన పాపాలన్నింటినీ ఇప్పుడు కవితే బహిర్గతం చేస్తూ పార్టీలో లోపాలున్నాయని అసంతృప్తిని బయటపెడుతున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో అంతర్గత పోరు తీవ్రతను వెల్లడిస్తున్నాయని బాల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు. మా కాంగ్రెస్ పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ
మేము పదే పదే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల రక్తాన్ని ఒక దయ్యాల లెక్క పీల్చి 1,00,000 కోట్లు దోచుకున్న బంగారు కుటుంబం ఈ కల్వకుంట్ల కుటుంబం అని చెప్పినాము. ఇది కల్వకుంట్ల కుటుంబం కాదు, కల్లాల కుటుంబం అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న కవిత గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా కొంతమంది దయ్యాలు ఉన్నారు అని చెప్పి తను కూడా అదే మాటని అంగీకరించడం జరిగింది. ఈ రోజు పంచాయతీ కేవలం వాళ్ళ కుటుంబం మధ్యలో ఉంటే మాకు దాంతో ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ దోచుకున్న 1,00,000 కోట్ల పంపకాలతోటి వచ్చిన పంచాయతీ కాబట్టి ఇది ఆ 1,00,000 కోట్లు దోచుకున్న మరి దయ్యాలు ఎవరు? కేసీఆర్ గారిని అన్నారా, లేదా కేటీఆర్ దయ్యమని అన్నారా, సంతోష్ రావు దయ్యమని అన్నారా, హరీష్ రావు దయ్యమని అన్నారా, లేదా బీఆర్ఎస్ పార్టీలో ఇంకే నాయకులని దయ్యాలని చెప్పి మీరు ఉద్దేశించి మాట్లాడినరో దానికి స్పష్టత తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. శాసన మండలి సభ్యునిగా కవిత గారిని దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. మీకు ప్రేమలున్నాయా, ద్వేషాలున్నాయా, మీ అన్న చెల్లెల మధ్యలో ఏ పంచాయతీలు ఉన్నాయో మాకు సంబంధం లేదు. కానీ 1,00,000 కోట్లు దోచుకొని ఆ పంపకాల్లో వచ్చిన పంచాయతీ కాబట్టి మేము పదే పదే వీళ్ళు దయ్యాల లెక్క గత 10 ఏళ్ల మీ పరిపాలనలో ప్రజల రక్తాన్ని పీల్చుకొని తిన్నారని చెప్పి మేము కూడా చెప్పినాము. ఆ చెప్పిన మాటల్ని మీరు ఈ రోజు కూడా మీరు కూడా స్వయంగా ఆ కుటుంబంలో ఉన్న ఒక కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు అంగీకరించారు. మరి అంగీకరించినప్పుడు ఆ దయ్యాలు, ఆ రాబందులు, ఆ రాక్షసుల పేర్లు కూడా తెలంగాణ ప్రజలకి స్పష్టత ఇవ్వాలని చెప్పి కవిత గారిని కోరుతున్నా. నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఛార్జ్ షీట్ లో ఉండటాన్ని తీవ్రంగా తప్పుపట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నైతికత ఉంటే వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అన్నారు. గతంలో యడ్యూరప్ప హౌసింగ్ స్కామ్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన సందర్భాన్ని ఉదాహరించారు. అదే నైతిక ప్రమాణాలను ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన అమలు చేయాలని కాంగ్రెస్ నాయకులను కోరారు. అలాగే తన సోదరి కవిత బీఆర్ఎస్ లో జరుగుతున్న అంశాలపై బహిరంగంగా మాట్లాడిన విషయాన్ని కొట్టిపారేశారు. నాన్నను డైరెక్ట్ గా కలిసే అవకాశం నీకు ఉంది, అలా ఎందుకు మాట్లాడావు అంటూ కవితకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ అంతర్గత విషయాలు బయటపెట్టడం సరైనది కాదని స్పష్టం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో ఉన్న సంక్షోభం బహిరంగంగా వెలువడింది. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. ఇక మీరు చెప్పే టెన్షన్ ఎందుకే అంతగానో మాట్లాడి రాదు, ఎందుకు అంత ఎగబడుతున్నావు? నేను అనేది ఏమంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాం, సమీక్షా సమావేశం. ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు 17 రోజుల పాటు మీరందరూ చూశారు. ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు 7, 8, 9, 10 గంటలు వారితో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైక్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీన్ని మళ్ళీ మీరు, నాకు తెలుసు మీ సంగతి, యు ఆర్ ఇంటెలిజెంట్, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. కాబట్టి నేనేమంటానంటే మీరు ఏం పెడతారో, మీరు ఏం హెడ్డింగ్ పెడతారో తెల్లారు నాకు తెలుసు, మీ బాధలు కూడా నాకు తెలుసు, మీ మేనేజ్మెంట్లో ఉండే అవస్థలు నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ చెప్పను, ఒకటి మాత్రం చెప్తాను, మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి, అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం. థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ. నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా అడగదలుచుకుంటే బ్యాక్ టీవీ కానీ ఇంకో టీవీ కానీ అడగచ్చు. నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, చెప్తాను. మిగతా విషయాలు ఆల్రెడీ నేను చెప్పాను, అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం. నేషనల్ హెరాల్డ్ విషయంలో, యంగ్ ఇండియా విషయంలో, మీ కుంభకోణం విషయంలో మీకు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఓకే, అన్ని పార్టీలో ఉంటారు, రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్. ఒక నిమిషం,
దే కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర ఎందుకు? ఎస్ వాళ్ళు ఎస్ థ్యాంక్ యూ. ఫైనలీ బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసేందుకు స్కెచ్ వేయబడుతోందని పార్టీ నేత సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లేఖలో పేర్కొన్న దెయ్యాలు అనే వాళ్లే సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కవితను దూరం చేసి కేటీఆర్ అధికారాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కవిత దృష్టిలో కేసీఆర్ పక్కన ఉన్న పెద్ద దెయ్యం సంతోష్ రావేనని స్పష్టంగా పేర్కొన్నారు. తండ్రిని కలవాలనుకున్న కవితకు ఫోన్ ఇవ్వకుండా అడ్డుకున్నది కూడా అతడేనని సామ ఆరోపించారు. ఇది కుటుంబ రాజకీయం మాత్రమే కాదు, బీఆర్ఎస్ లో తీవ్ర అంతర్గత సంక్షోభానికి సంకేతమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తర్వాత అవి ఫేక్ లెటర్లని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి నేనే ఏదో తయారు చేసినా అని, లేకపోతే అందులో వాస్తవాలు ఏమీ లేవని, వాళ్ళ కింద ఉండి జీతాలు తీసుకుంటున్నటువంటి కొంతమంది సోషల్ మీడియా, తర్వాత కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు, తర్వాత వాళ్ళ ప్రచారం తప్ప వేరే ప్రజానికమో లేకపోతే ప్రజాస్వామ్యమో పట్టించుకున్నటువంటి కొంతమంది, ఇవన్నీ ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్, ఫేక్ లెటర్లు అట్లాంటివి లేనే లేవు అని మాట్లాడితే, నిన్న విమానాశ్రయంలో స్వయానా కల్వకుంట్ల కవిత గారు ఆమె రాసినటువంటి లేఖ గురించి ప్రస్తావించినటువంటి అంశాన్ని నేను మళ్ళొకసారి గుర్తు చేస్తూ, ఆమె అక్కడికి ఆపకుండా కేసీఆర్ గారు దేవుడు లాంటి వాడు, కానీ ఆయన చుట్టుముట్టు కూడా దయ్యాలు చేరినాయి అనేటటువంటి ఒక అంశాన్ని ప్రస్తావించిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇదే వేదిక నుంచి ఇంకొన్ని విషయాలు కూడా మేము ముందుకు తీసుకొని రాగలుగుతున్నాం. ఏమని? అసలు కన్న బిడ్డ తండ్రితోటి పంచుకోలేనటువంటి పరిస్థితులు, ఉత్తరాలు రాసి మరి చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి, మరి ఆ దేవుడి పక్కన ఉంటున్నటువంటి ఏ దయ్యాలు కలిగించినాయి అనేటటువంటిది మనం మాట్లాడుకోవాలి. ఆమె దృష్టిలో, కవిత గారి దృష్టిలో కేసీఆర్ గారి పక్కనే ఉంటూ కన్న కూతురి యొక్క సమావేశాన్ని కూడా జరగనీయకుండా, తన మనసులోపటి మాటల్ని కూడా చెప్పనీయకుండా ఆపినటువంటి అతిపెద్ద దయ్యం ఎవరు అనంటే సంతోష్ రావు. కనీసం ఫోన్లు చేసినా తండ్రికి ఫోన్లు ఇయ్యలేనటువంటి పరిస్థితికి, చెప్పుకుందామనంటే చెప్పనియనటువంటి పరిస్థితికి కేసీఆర్ గారి పక్కనే ఎప్పుడు వండుకుంటా, ఎవరు మాట్లాడాలన్నా, ఎవరు కలవాలన్నా, ఎవరు ఏం చేయాలనో పరోక్షంగా ఈరోజు పార్టీని నిర్ణయిస్తున్నటువంటి శక్తిగా సంతోష్ రావు ముందుకున్నాడు. ఎమ్మెల్యేలు పత్రికలు ఈయనకపోతామనంటే కూడా దర్శనానికి ధరలు పెట్టినటువంటి చరిత్ర ఆయన కుంతి అనేటటువంటిది ఇదే మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా. ఇక టీడీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్నినాని తీవ్ర హెచ్చరిక చేశారు. వల్లభనేని వంశీకి మీ కుట్రల వల్ల ఏదైనా జరిగితే అదే మిమ్మల్ని బలి తీసుకుంటున్నట్టు కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో వంగవీటి రంగా హత్య ఎలా ఎన్టీఆర్ పతనానికి కారణమైందో గుర్తు చేస్తూ అదే తరహాలో ఇప్పుడు జరగొచ్చని సూచించారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వంశీ దొంగ పట్టాలు పంచాడని అభియోగం మోపితే ఆ సమయంలో ప్రభుత్వాన్ని నడిపిన మీరా ముద్దాయిలు కారా అని నిలదీశారు. ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలపై వేధింపులు పెరిగితే ప్రజా వ్యతిరేకత ఏ స్థాయికి చేరుతుందో ఆలోచించుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వానికి పేర్నినాని ఇచ్చిన ఈ వాణి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నేరం మీద ఆడికి ఏముందో తెలియదు మనకి. అతనికి ఫైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి, మాకు ప్రాణం పోతుంది. ఫైల్స్కి ప్రాణం పోతాం ఏంటి? లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా. ఫైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట. ఇతనికేమో ఊపిరాట్లేదు, ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్లో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి, సిపిఆప్ మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే, అంటే ఒక్కరోజు ఒక్కో వీళ్ళ తరపున పనిచేస్తే మాత్రం ఫైల్స్ ఉన్నాయని చెప్పిన. ఎప్పుడో ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఫైల్స్ ఆపరేషన్ అయింది చచ్చిపోతాడంట. ఫైల్స్ ఆపరేషన్ అయితే చచ్చిపోతాడంట. ఇక్కడేం ఊపిరితిత్తులు దెబ్బతిన్నా కూడా చచ్చిపోరు. ఏంటి కేసు వంశీ మీద కేసే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడనేటువంటి అభియోగం అంట. మరి ఆ ప్రభుత్వాన్ని నడిపినోడిని ముద్దాయి చేయద్దా?
అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయికం చేయొద్దా? తప్పుడు ప్రభుత్వం మీదే కదా. మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద అభియోగం చేస్తున్నారో, దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పని, దానికి కారణం మీరే కదా. మరి మీరు ముద్దాయిలు అవరా? తండ్రి కొడుకులు ముద్దాయిలు అవరా? కాబట్టి మీ ఏపోడు అంటే మీ జెండా మోస్తే ఏం పాపాలు చేసినా పర్లేదు. మీ జెండా మోస్తే పాపాలు చేసిన వాడికి 10 రోజుల క్రితం ఫైల్స్ ఆపరేషన్. బీఆర్ఎస్ లో నెలకొన్న తీవ్ర అంతర్గత సంక్షోభంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. కవిత, కేటీఆర్ మధ్య జరుగుతున్న పరస్పర వైరం నేపథ్యంలో హరీష్ రావు మౌనంగా ఎందుకు చూస్తున్నారని అన్నారు. ఇంట్లోనే కుంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతం అవుతున్నారని ఎద్దేవా చేశారు. సొంత చెల్లిని ఎదుర్కోలేక కవిత లేఖలో ఊగిసలాడుతున్న కేటీఆర్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగినవన్నీ తప్పిదాలకు కవితే స్వయంగా బయటపెట్టారని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న గుప్త ఒప్పందాన్ని కూడా కవిత వ్యాఖ్యలు బలంగా నిరూపిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ 3 ముక్కలు అవుతుందని, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ స్థానం ఉండదని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. చెల్లెలు తనకే ఏకుమేకై మరొక పవర్ సెంటర్ కావడంతో మతి భ్రమించి కేటీఆర్ గారు ఆ ఎపిసోడ్ని డైవర్ట్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పసలైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ గారు ఫస్ట్ చేయాల్సింది తన ఇంట్లో రగులుతున్న కుంపటిని సరిపెట్టుకోవాలి. ఇవాళ కవిత కేసీఆర్కే లెటర్ రాసి 10 సంవత్సరాల తప్పిదాల్ని ఎత్తి చూపే స్థాయికి వచ్చిందంటే కేసీఆర్ కుటుంబంలో రగులుతున్న మంట అందరికీ తెలిసిందే, ప్రజలకు ఇంకా అర్థమవుతా ఉంది. కవితన మాట్లాడిన మాటలు చూస్తే బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి పరిపూర్ణమైనటువంటి లోపాయికార ఒప్పందం ఉందనేది స్పష్టమవుతా ఉంది. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మూలానే కవిత గారు లిక్కర్ కేసులో ఇరికినప్పుడు అమిత్ షా దగ్గరికి వెళ్ళి బేరమాడుకొని బెయిల్ వచ్చే విధంగా చేసుకున్న సందర్భం ప్రజలు మర్చిపోలే. ఎందుకంటే A2కి బెయిల్ రాకుండా A1కి బెయిల్ వచ్చింది. దాంట్లో అసలు ఇవాళ రాజకీయ పదవుల కోసం కేసీఆర్ కుటుంబంలో పెరిగిన పోటీ వల్ల ఇలా బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలు అవుతా ఉంది. భారత వాతావరణ విభాగం దేశ ప్రజలకు చల్లని కబురు అందించింది. దేశంలో వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఏడాది సాధారణ కంటే 8 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు ఐఎండీ వెల్లడించింది. మరో 2-3 రోజుల్లో ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16 ఏళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గత ఏడాది రుతుపవనాలు మే 30న వచ్చాయి. కానీ ఈ ఏడాది 6 రోజులు ముందుగానే వచ్చేశాయి. కోసం చూస్తూనే ఉండండి టీవీ 24 న్యూస్.